గత 20 మాసాల నుండి పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామాల దృష్ట్యా నేను మొన్న 16th of February మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొన్నాడో వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సరే, అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే ఒక అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా నేను కలిగి ఉన్నా, ఏఐసిసి సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అణగదొక్కుందాము లేకుంటే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్సే పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్, పర్టికులర్లీ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్ అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవంగా నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్ ఈ విధంగా అనగానే ఇస్ బై దీని కొంత సమయం గడిపినంత మాత్రం ఒరిగేది సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ దే స్టూడ్ బై మీ, ఈవెన్ దే స్టూడ్ బై ఐ స్టూడ్ బై దెమ్. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ వైదొలగాలి అంటే ఒక అభిప్రాయానికి వచ్చాను నేను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా నాకు కూడా బాధతో ఉండే మాట్లాడే వారు కూడా బాధతో ఉండే. సరే, ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరోభిలాషులు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తా కదా, చేయడానికి కొరకే కదా. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, ఇంతసేపు ఏం చెప్పింది? రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా నేను. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. నేను ఐ గేవ్ లెటర్ ఆల్సో, అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ఇంకా ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోభిలాషులు పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. మీరు ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. నేను ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధానం కంటే నేను ప్రజా సమస్యలు స్పందించటం
ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. ఐ లవ్ సార్. నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేశాను. అధికార పార్టీలో ఉండి కూడా. అండ్ ఫర్ యువర్ రిమెంబరెన్స్ ఐ టెల్ వన్ ఇన్స్టెన్స్. ఫర్ యువర్ రిమెంబరెన్స్, రాష్ట్రంలో ఎవరు ఇట్లా చేసిన నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగానే ఐ వాజ్ మినిస్టర్ ఫర్ ఆల్ అండ్ మీ. అది వారు ఏదైతే మొత్తం దేశంలో ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిండే. ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సకాలంలో అప్పు చెల్లించిన వారికి 5,000 ప్రోత్సాహం ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఇవ్వడం జరగలేదు. అప్పుడు సమస్యను అధిష్టానం ముందు పెట్టి బేసిక్గా దేర్ ఆర్ సర్టెన్ ఐడియాలజీస్ కాంగ్రెస్ పార్టీ is not expected to compromise. These defections are also such. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు. దీని ప్రభావం ఏదైతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద పడుతుంది. దీని ప్రభావం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి మీద పడుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో 5 న్యాయ్, అందరినీ రాజకీయ పార్టీలు వేరు వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వేరే చెప్పండి. దాన్ని విస్మరించి మరి దీన్ని వీళ్ళేంటి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యమంత్రి గారు అధిష్టానం మీద నెట్టేస్తుంది. మరి అధిష్టానం మీకు న్యాయం జరగకపోవడానికి ఇస్ ఆల్సో వన్. నేను న్యాయం జరగడం, నాకు అసలు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా, బాధ్యత లేదనేటట్టు. న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. లేదంటారా? నేను మీరు మీడియా పీపుల్ మీకు తెలియకుండా ఎట్లనే